హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్లో నిన్న జరిగిన ఎపిసోడ్లో భరణి, శ్రీజ అయితే బిగ్ బాస్లోకి అయితే వచ్చినారు. సో వాళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే బిగ్ బాస్లో ఉంటారు. వాళ్ళకి వన్ డే ఓటింగ్ అయితే పెట్టినారు ఫ్యాన్స్కి అయితే. సో వన్ డే ఓటింగ్ ఎవరైతే ఓటింగ్ వేస్తారో వాళ్ళు మాత్రమే బిగ్ బాస్లోకి అయితే మళ్ళీ ఎంటర్ అవుతారు, రీఎంట్రీ ఇస్తారు అనమాట. సో ఖచ్చితంగా బిగ్ బాస్లోకి రీఎంట్రీ ఇచ్చేది మాత్రం శ్రీజానే. ఎందుకంటే శ్రీజ ఎలిమినేట్ అయింది కూడా అన్ఫేర్గా జరిగింది. ఎలిమినేట్ సో ఫ్యాన్స్ ఓటింగ్ పద్ధతిలో జరగలేదు. సో వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఎలిమినేషన్ చేసినారు. సో అందరికీ ఫ్యాన్స్కి, చూసే వాళ్ళకి, బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది తప్పే అనిపించింది. సో అందుకే మరీ ఆమెనైతే ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ తీసుకొస్తున్నారు. ఈ ఈ ఓటింగ్లో అయితే ఖచ్చితంగా శ్రీజ కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అవ్వడానికి ఒక్కటే ఒక రీజన్ ఏమంటే, మాధురితో గట్టిగా మాట్లాడేది ఓన్లీ ఒక రీతినే మాట్లాడుతుంది. సో ఇంకా ఎవరు లేరు ఆమెతో మాట్లాడడానికి. సో మిగతా సంజన కావచ్చు, దివ్య కావచ్చు, తనుజ కావచ్చు, అంత ఫైర్గా అయితే మాట్లాడలేకపోతున్నాం తనతో. సో కొట్లాడ పెట్టుకోవాలనే, అందరితో గొడవ పడాలనే మాధురి అయితే బిగ్ బాస్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఆమె బిహేవియర్ చూస్తే. కానీ ఆమెతో అయితే పర్ఫెక్ట్గా ఆమె ఫైర్కి తట్టుకునే విధంగా మాట్లాడేది ఓన్లీ శ్రీజ మాత్రమే. సో శ్రీజ వెళ్ళిపోయినాక ఈ విషయం అందరికి అర్థమైంది. సో ఖచ్చితంగా అయితే శ్రీజ ఎంట్రీ పక్క. మాధురితో నేను ఆల్రెడీ వస్తేనే చూసినాం, మీ పేరు నాకు తెలియదు, మీకు తెలియాల్సిన అవసరం లేదు, నా పేరు మీకు తెలియాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్లోకి ఫస్ట్లో మాధురి ఏం చెప్పింది, నేను ఇక్కడ బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు, నేను గేమ్ ఆడడానికి వచ్చినానని చెప్పింది. సో మరి ఇక్కడ ఏమైంది, ఆమె ఏడుస్తుంది, ఎమోషన్ ఫీల్ అవుతుంది, తనుజతో బాండింగ్ పెట్టుకుంది. సో పెట్టుకుంటారు, ఎందుకంటే 10 మంది ఉన్నప్పుడు, 10 రోజులు 2 వారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక విధంగా కనెక్ట్ అవుతారు. సో బయట నుంచి చూసినంత ఈజీ కాదు కదా బిగ్ బాస్లో వచ్చి ఉండడం ఇక్కడ. సో ఇక్కడ వచ్చినాక తను అక్కడ బయట ఏమనుకుందో మాదిరి, లోపలికి అయితే కంప్లీట్ డిఫరెన్స్. సో తనుజతో ఫ్రెండ్షిప్ చేసింది. సో అదే మాట శ్రీజ తను అడిగింది. సో బాండింగ్ పెట్టుకుంటారు మీరు, కానీ బాండింగ్ వద్దని చెప్పి మీరే పెట్టుకుంటారు అనేసి ఆమెని మాట్లాడింది. సో నిన్న మాధురి చూసే చూపు కానీ శ్రీజ వైపు ఎట్టకారంగా చూడడము, వాళ్ళిద్దరు జరిగిన సంభాషణ మాత్రం సూపర్. సో ఇట్లాంటిది ఇంకా కావాలంటే ఖచ్చితంగా శ్రీజ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఖచ్చితంగా ఎంటర్ కావాల్సిండేది. అది జాతిరత్నాల సినిమాలో అంటాడు కదా హీరో, ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ అనేసి. సో మాధురి, శ్రీజ, ఆ రీతు కొట్లాడుతుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కొట్లాడుతుంటే చూడబుద్ధి అవుతుంది. అసలు నిజంగా ఏమైనా చూద్దామా, నామినేషన్స్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని కాసుకొని కూర్చున్నట్లు ఉంటుంది. సాటర్డే సండే నాకు సార్ వచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది షో. సో ఎవరిని ఏం తిడతాడు, ఎవరిని ఏం తప్పులు చేసినందుకు